ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా చేసిందో, వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అంత దేశవ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది. దానికి ఇటీవల రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడం కూడా చూసినాం. ఆయనను అరెస్ట్ చేయడం కూడా చూసినాం. దానికి సంబంధించి ఇవాళ గాంధీ భవన్ నుండి కాంగ్రెస్ నాయకులంతా కూడా పోయి బీజేపీ ఆఫీస్‌ని ముట్టడి చేసిండ్రు. అది కాస్త ఉద్రిక్తగా మారింది. అక్కడ ఒక రిపోర్టర్ కూడా గాయాలైనాయి. బట్ వీళ్ళపైన కొన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఆ విమర్శలు ఏందనేది కూడా ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దానికి వీళ్ళేం స్పందిస్తారో కూడా చూద్దాం. మనతోటి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులైన మెట్టు సాయి గారు ఉన్నారు. అన్న నమస్తే. హాయ్. అయితే విషయం చెప్పండి అన్న. డైరెక్ట్ నేను క్వశ్చన్ అడిగేస్తా. మీరు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నేనేమంటున్నా యువతకు, యువత యొక్క భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క నిర్మాణానికి, వాళ్ళు కలగని కళ్ళకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దేశ నడుబొడ్డున రాజధానిలో భారతదేశం యొక్క వ్యవస్థలో ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్యటువంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో యువత వారు వచ్చి ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళు కేవలం ఏదో టైంపాస్ మాటలు మాట్లాడేసి 22 లక్షల యొక్క జీవితాల ఒక యువకుల జీవితాలని పనంగా పెట్టి లీకేజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే బీజేపీ పార్టీ నాయకులు అండి. అసలు సిగ్గుందా అసలు వాళ్ళకు? యువత ద్వారా ఓట్లు వేయించుకున్నారండి. మన 14లో 19లో 24లో యువతని మభ్యపెట్టి జై శ్రీరామ్ అని చెప్పి ధర్మం అని చెప్పి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరిని మీరు ఓటేయించుకొని ఇప్పుడేమో ఆ యువత అవసరం లేదు, వాళ్ళ ఒక జీవితం అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు మాకు అవసరమే లేదు, అవసరం ఉంటే వాళ్ళని తూటాలు వెలుస్తాం, వాళ్ళపైన గ్యాస్ వదులుతాము, వాళ్ళపైన లాఠీలు విదులుస్తాము, ప్రతి ఒక్క యువకుని పైన లాఠీలు విరగొడతామని చెప్పి కంకణం కట్టిన బీజేపీ పార్టీ నాయకులకు 2029 ఎన్నికల్లో వారి యొక్క సమాధి కాక తప్పదు. అంటే మీరు ఎందుకు అంటే రాహుల్ గాంధీ అక్కడికి పోకముందుకు, అరెస్ట్ కాకముందుకు ఇంత సపోర్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఇవ్వలేదు మరి? ఈ రాహుల్ గాంధీ ఎప్పుడైతే వచ్చిండో అప్పుడే అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. తీవ్రమైన ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రజాస్పందన, యువకుల యొక్క స్పందన, ఒక కుటుంబం యొక్క ఆవేదన, ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు రావాల్సిన ప్రతి వ్యవస్థను అక్కడ కూర్చోబెట్టి రేపు ఎక్కడైనా ఒక ఇబ్బంది అయితే నేనున్నా అని చెప్పి ఉన్న ఆ కుటుంబం కదా. ఇప్పుడు నీ యొక్క సమస్యని నేను పట్టించుకోకుండా గాలి కొద్ది నరేంద్ర మోడీయా కాదు కదా, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక దేశం కోసం రక్తం కుటుంబం వచ్చిన వ్యక్తి. దేశం యొక్క యువత ఇబ్బంది ఉంటే రాడా? మరి మీరెందుకు అప్పటి వరకు స్పందించకుండా రాహుల్ గాంధీ వచ్చినప్పుడే స్పందిస్తూ ఉన్నారు? నాయకుని యొక్క స్పందన గురించి చూస్తాం కదా. ఇప్పుడు నాయకుని యొక్క స్పందన కోసం ముందుకెళ్తా ఉంటాము. ఇప్పుడు మీరు ఉన్నారు మీకు యాజమాన్యం యొక్క వ్యవస్థకు మేము పనిచేస్తారు కదా. అదొకటి మా నాయకుని యొక్క పిలుపు పనిచేస్తూ ఉంటాం. యువత కోసము ఆయన పడుతున్న తపన, ఆయన పడుతున్న ఆవేదన, ఆ కుటుంబాలు ఆక్రోశము మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. సింహాద్రి, మనం మాట్లాడిన ఉండండి. ఇప్పుడు నువ్వు యువకునే, నేను యువకునే, మన ఐదు తెలంగాణ రాలేరా? నెట్ రాశారు కదా, ఎంతో 10,000 మందో 5,000 మందో 20 మంది రాశారు కదా. అంటే తెలంగాణ భవిష్యత్తు ఉంది అందులో. ఇప్పుడు నేను నీట్ రాశాను, నాకు ఒక దానిలో 550 మార్కులు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లో నాకు మళ్ళీ నాకు ఎగ్జామ్లో 150 వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏమైంది చెప్పు నాకు? నా భవిష్యత్తు ఏమవుతుంది? అంటే అంతగా పట్టించుకోరా మీరు? అంటే ఒక నిర్మాత్మకమైన ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నీట్ పేపర్ని నిర్వహించి ఎగ్జామ్ నిర్వహించిన ఈ ప్రభుత్వము ఉండాలెందుకు? మీరేమో ఇంత స్ట్రాంగ్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కానీ మీ మీద ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ ఉంది. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద కానీ మీరంతా దేశద్రోహులు అంటూ ఉన్నారు, లేకపోతే మీకు పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తూ ఉందని అంటూ ఉన్నారు. ఇవన్నీ మరి ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా, బీజేపీ పార్టీ ఒకటే ఉంటుంది, వస్తే పాకిస్తాను లేకపోతే బంగ్లాదేశ్, అంతే కదా. ఇంకేముంటుంది వాళ్ళ దగ్గర? అయితే శ్రీరాముడు లేకపోతే వాళ్ళ యొక్క నరేంద్ర మోడీ. ఏమైనా ఉందా? సిగ్గుందా అసలు? సిగ్గుమాల మాటలు బంద్ చేయండి కొంచెం. అరే దుర్మార్గులారా, మీ వల్లనే కదా దేశం యొక్క భవిష్యత్తు ఆగమైపోయింది. అరే బాబు, మీరు పాకిస్తాను, ఆ బంగ్లాదేశ్ పేరు లేకుండా, ఆ శ్రీరాముని పేరు లేకుండా, ఆ దేవుని యొక్క పేరు లేకుండా ఎలక్షన్ పోతే దమ్మున్నదరా మీకు అసలు? అరే మీరు ఏం చేసింది చెప్పండి రా. 12 సంవత్సరాల్లో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న దుర్మార్గుడు ఎవడు వాడు? వాడు సిగ్గునే మనిషి ఎవడు వాడు? అది మాట్లాడండి. అరే పాకిస్తాన్ పేరు లేకుండా, బంగ్లాదేశ్ పేరు లేకుండా ఎలక్షన్ పోలేని దుర్మార్గులు మీరు మా గురించి మాట్లాడతారా? సిగ్గులేని మాటలు. అరే సిగ్గులేని మాటలు మాట్లాడి యువత యొక్క ఓటు తీసుకొని ఇప్పుడేమో దుర్మార్గంగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులారా, అసలు మీరు మనుషులేని అడుగుతున్నాను నేను. మీ కుటుంబంలో మీ యొక్క స్నేహితుల కుటుంబంలో ఎగ్జామ్ రాసి ఉంటారా? అది తెలుసుకొని మాట్లాడరా కొంచెమన్నా? దేశం యొక్క భవిష్యత్తుని మీరు ఆగం చేసి ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారా?
మరి అంటే అక్కడెక్కడో నిజంగా ఇంత నష్టం జరిగితే అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే మీరు ఎందుకని ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో ఇక్కడున్న బీజేపీ ఆఫీస్ను ముట్టడించిండ్రు? మేమెందుకు ముట్టడిస్తామండి? మాకేం అవసరము? మీరు కర్రలు పట్టుకొని పోలేదా బీజేపీ ఆఫీస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చి అరే మేము యుద్ధాయుధం కోసం కొట్లాడితే మీరు మా ఆఫీస్ రావడం ఏంది, రండి లోక్భవన్ రండి. అరే మనం తెలంగాణ దేశ నిర్మాణం కోసము, తెలంగాణ ఒక యువత ఒక నిర్మాణం కోసము లోక్భవన్కి మనం ధర్నాకు పిలుపునిస్తే అక్కడ రంటారా మీరు? అక్కడ ధర్నా చేయండి వచ్చి మీరు కూడా. గాంధీభవన్ ధర్నా చేస్తారా? గాంధీభవన్ ధర్నా చేస్తే పోచమ్మ గుడి ముందు పొట్టలు వచ్చినట్టే. బీజేపీ నాయకులారా చెప్తున్నా మీకు, పోచమ్మ గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తే పోచమ్మ గుడి కాడ పొట్టెలు వచ్చినట్ట 100% కదా. పోచమ్మ గుడి ముందు పొట్టెలు రావద్దు, వస్తే ఏమవుతుందో మీకు తెలుసు. అంటే ఓపెన్ గా మీరు డైరెక్ట్ గా బెదిరిస్తా ఉన్నారు, డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. చెప్తున్నాం కదా, నిజం చెప్తున్నాము. మీ నాయకత్వానికి ఒకరు గాలికి పోయిన రామచంద్రరావు మాట్లాడితే మీ రామచంద్రరావుకి అక్కలే లేదు. అరే దుర్మార్గులారా, 40,000 మంది ఎగ్జామ్ తెలంగాణ రాసినారు. రాసి వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉంటే తెలంగాణ పౌరునిగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక వ్యవస్థగా మాట్లాడొద్దా? దేశంలో 21,70,000 మంది యొక్క ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో అది చెప్పండిరా. అయితే ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, నిజంగా ఇదంతా కూడా వాస్తవమే అంటే ఈ పేపర్ లీకేజ్ కానీ విద్యార్థులు ఆవేదన పడండి. అసలు ఈ మధ్యలో మీరు కర్రలు పట్టుకొని పోవడం, వాళ్ళు కర్రలు పట్టుకొని రావడం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్రలు మేము తీసుకెళ్ళామండి. ఒకటి చెప్పండి, అరే బీజేపీ మా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆఫీస్లో ఎప్పుడైనా మీకు కర్ర కనబడిందా? ఒక రాయి కనబడిందా? బీజేపీ మా దగ్గర కరపత్రాలు ఉన్నాయి, గాంధీ భవన్లో కరపత్రాలు ఉన్నాయి, బీజేపీ ఆఫీస్లో కర్రలు రాళ్ళు ఉన్నాయి. ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్టు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ఏం కాలేదు, నెత్తి పలిగింది. ఏమన్నా పెద్ద ఇబ్బంది అయి ఉంటే ఆ కుటుంబానికి ఎవరు తీసుకున్నారు? ఆ కుటుంబానికి ఎవరు ఆదుకుంటారు చెప్పండి? మీరు అక్కడ నుంచి రాళ్ళు వేస్తారా? బీజేపీ ఆఫీస్కి వచ్చి నిరసన తెలుపుతా ఉంటే మీరు నిరసన తెలిపండి. మీరు వచ్చి ఈ మూలంగానే ఆ రిపోర్టర్కు గాయం జరిగింది అనేసి వాళ్ళు అంటా ఉన్నారు. అరే నేనేమంటున్నా, మీకు వీళ్ళు అంటారు ఉల్టా చోర్ కొత్వాల్కు డాటే, దొంగనే ఇంకోడు దొంగ అంటున్నా అయిపోయింది పోలీసుని. మేము పోయి నిరసన తెలుపుతా ఉంటే వాళ్ళు దాడి చేసి రాళ్ళతోని మేము రాలగొట్టామా? మరి మీ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఓరు మా మీద కేసు ఉంటుంది? దొంగ ఓరతో దాడి చేసి వాళ్ళకి కేసు ఉంటుంది. మేము దాడి చేసినామా? కర్ర మాదిరి ఉన్నాయా? చూడండి, వీడియోస్ మీద ఉంటుంది కదా. మీరు ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు కూడా తెలుసుకోండి. రాళ్ళు అక్కడ వస్తే రోడ్డు పైన ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్కి దెబ్బ తాకింది. జర్నలిస్ట్ అక్కడ లేకుండే రాళ్ళు అట్లా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రాళ్ళు వచ్చినాయి, జర్నలిస్ట్ పైన రాళ్ళు వచ్చినాయి. ఇది బాజాప్తగా జర్నలిస్ట్ పైన దాడి, బీజేపీ గుండాల దాడి జర్నలిస్ట్ పైన, జర్నలిస్ట్ యొక్క వ్యవస్థ పైన, రాజ్యాంగం వ్యవస్థ పైన వాళ్ళు దాడి చేసిర్రు. నిరసన తెలపాల్సింది మీరు. ఇంకా జర్నలిస్ట్ నిరసన తెలపాలి, బైకాట్ చేయాలి. బీజేపీ యొక్క సమావేశాలని, బీజేపీ యొక్క మన ఒక మీడియా సమావేశాలని బైకాట్ చేయాల్సిందే. బీజేపీ నాయకులు జర్నలిస్ట్ వ్యవస్థకు, వాళ్ళ సంఘానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇంకా మేము ఆదుకున్నాం, మేము చెప్పినాం, మేము పూర్తి బాధ్యత వహించినాం. ఎవరికి? ఆ జర్నలిస్ట్ పైన వారికి ఏమున్నా కూడా మేము ఉంటామని చెప్పి జర్నలిస్ట్ ప్రవీణ్ గారికి మేము తప్పకుండా ఉన్నాము. పూర్తి వైద్య ఖర్చులకు మేము చూసుకుంటామని చెప్పాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అధ్యక్షులు మహేష్ గారు చెప్పడం జరిగింది. మేము చెప్తే ఏంటంటే, మీరు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్నా చేయడము, ప్రశ్నించడము, అడగడము అది హక్కు. మనకు పౌరసత్వ హక్కులో ఒక హక్కు, సమానత్వ హక్కు. ఆ హక్కుని మీరు కాలాసే విధంగా ధర్నా చేస్తే రాళ్ళతో కొడతాము, మేము వచ్చి నిరసన చెప్తే మేము కర్రలతో కొడతామంటే ఇది ఎక్కడ ఉన్నారు? బీజేపీ గుండాలు చెప్తున్నాము. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే 2029 చూసుకుందాం. చిల్లర మాటలు బంద్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్, మీకు వచ్చిన 8 సీట్లు పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు కూడా రాకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ అవుతుంది. చూసారు కదా, ఇది సాయి కిరణ్ గారు చెప్తున్న అంశం. వచ్చే ఎన్నికల్లో అంటే బీజేపీ చేస్తున్న ఈ పాలనకు, వీళ్ళు చేస్తున్న ఈ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దాని మూలంగా వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ సీట్లు కానీ, అసెంబ్లీ సీట్లు కానీ రాకుండా పోతే ఆ చూసుకునే బాధ్యత మాది. అండ్ జర్నలిస్ట్ మీద దాడి జరగడానికి ముఖ్య కారణం కూడా అటు బీజేపీ నాయకుల నుంచి విసిన రాళ్లే కారణం. ఎందుకంటే మా పక్షాన జర్నలిస్ట్ నిలబడి ఉండడం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి దీని పరిణామం మరి పోలీసులు తదుపరిగా ఏం స్పందిస్తారు, మరి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.